పురుషులకు ఫ్రీ బస్, ఫ్యామిలీ కార్డు ఉన్న మహిళలకు 2000. అన్నా డిఎంకే నేత పళనిస్వామి అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ప్రజలకు భారీ హామీలు అంటూ చూసిరా. ఫ్రీ బస్ అంటే నేను మన దగ్గర అనుకున్నా, రేవంత్ రెడ్డి ఏమో అనుకున్నా. కాదట, అన్నా డిఎంకే నేత పళనిస్వామి చెప్పినట. ఇది ఫ్యామిలీ కార్డు ఉంటే 2000 ఇస్తారట. ఇక పురుషులకు మాత్రం బస్సు ఫ్రీ అయిపోయా. మంచిగా ఎత్తుకుర్రు. ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్ అని చెప్పగానే పక్కన సూపర్ 6 అని పెట్టిరు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆడ చీకలు పట్టుకుంటుర్రు, ఆడదనుకొని సస్తుర్రు. ఇక ఈడు మన ఈడ మొగోళ్ళకి పెట్టిరు వీళ్ళు తమిళనాడులో. మరి ఏం చేస్తారు మొగోళ్ళు? మరి ఆడ పోతారా, మరి జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారా, గెలలు పట్టుకుంటారా తెలియదు. మొత్తానికైతే ఇక పురుషులకు ఫ్రీ బస్ అట. చదువుదాం ఈ ఫ్రీ బస్సు. మన దగ్గర కూడా పెడితే అయిపోగా. రేవంత్ రెడ్డి ఇచ్చేదేదో ఇస్తుండు, అది కూడా మొగోళ్ళకు కూడా అందరికీ ఫ్రీ అంటే అయిపో. ఆడేంది మొగేందివా, ఇంకా అందరు ఓటర్లే కదా, అందరికీ ఇస్తే అయిపోతుండే కదా అని జనాలు అంటారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గమ్మతుంటాయి ఇట్లాంటివి చూడాలి. అప్పుడప్పుడు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అనేది చూడాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అందరికన్నా ముందే ప్రజలపై అన్నా డిఎంకే నేత పళనిస్వామి వరాల జల్లు కురిపించారు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ పబ్లిక్ హియరింగ్ జరగడానికి ముందే పలు కీలక హామీలను ఆయన ప్రకటించారు. తాము గెలిస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, కుటుంబంలో ఒక మహిళలకు ప్రతి నెల 2000 అందిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని వెల్లడించారు. అలాగే అమ్మా హౌసింగ్ స్కీమ్ కింద సొంత ఇల్లు లేని గ్రామీణ ప్రజలకు కాంక్రీట్ ఇల్లు నిర్మించిస్తామని, అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వమే స్థలం కొని మల్టీ స్టోర్ బిల్డింగ్లు నిర్మించి అవసరమైన వారికి అందిస్తుందని తెలిపారు అంటూ సేమ్ మన డబుల్ బెడ్రూమ్ల లెక్క. షెడ్యూల్డ్ కులాల వారి పిల్లలు పెళ్లి చేసుకుంటే కొత్త జంట కూడా కాంక్రీట్ ఇల్లు నిర్మించిస్తామన్నారు. అయితే ఇటీవలే ఉపాధి హామీ పథకంలో పని దినాలను కేంద్రం 125 రోజులకు పెంచగా తాము అధికారంలోకి వచ్చాక ఏటా 150 రోజుల పని దినాలు అందిస్తామని పేర్కొన్నారు. అమ్మ 2 వీలర్ స్కీమ్లో భాగంగా 5 లక్షల మంది మహిళలకు 2 వీలర్ కొనుగోలు చేసేందుకు వాహనంపై 25,000 సబ్సిడీ అందిస్తామని పళనిస్వామి ప్రకటించారంటూ మంచిగుందా. ఇక మంచిగా మోపారు. మాకు ఈ దేశం ఎట్లయిపోయిందంటే ప్రజలది కూడా ఇంత తప్పు ఉంది అంటే అన్నమంటారు, కానీ పబ్లిక్ది కూడా ఇగో చూస్తున్న జనాలది కూడా ఇంత తప్పు ఉంటుంది. అంటే నా వార్తలు చూసినట్లు తప్పు అంటలేను, మనం ఆశపడ్డంలో తప్పు. మనం ఏమనుకుంటామంటే అప్పు, లక్షల కోట్ల అప్పు అయితే కాంతి నాకు వస్తే సరిపాయి, నా రైతు బంధు నాకు పడితే సరిపాయి, నా రుణమాఫీ నాకు కంప్లీట్ అయిపోతే సరిపాయి, నాకు ఫ్రీగా ఏదన్నా వస్తే సరిపాయి అని మనం అనుకుంటాం. కానీ మరి మొత్తం ఓవరాల్గా బ్రాడర్ వేలో ఎవరు ఆలోచించరు. అరే ఇది అప్పు అయితే మళ్ళీ ఎవరిని ఎత్తి మీద ఇలా లక్షల కోట్ల అప్పు అయితే దేశంలో ఇక 100 లక్షల కోట్లు ఉంది మనందరికి ఎరక. ఈ అప్పు అంతా పెరిగిపోయి ఏదో ఒక రకమైనటువంటి అండర్రెస్ట్ కనుక క్రియేట్ అయితే, అంటే ఇక ఇచ్చే పరిస్థితి లేక, ప్రభుత్వాలు నడిపే పరిస్థితి లేక, జనాలు ట్యాక్సులు కట్టలేని పరిస్థితులలో ఇట్లా ఎన్ని రకరకాలు ఉంటాయి. చివరికి ఏమవుతుందంటే మొత్తం ఆగమాగం అయిపోయి నాశనకాలం వస్తుంది. ఆ నాశనకాలం ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నెక్స్ట్ తరాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒకసారి మనకు చూసుకోరి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినాడు 70,000 కోట్ల అప్పు ఉంటేనే అయ్యో అప్పు ఉంది, మనకు అప్పు ఉంది, సరే సర్ప్లస్ స్టేట్ అన్నారు కొంత, ఎందుకంటే బడ్జెట్ను బట్టి లెక్కేస్తారు. మనకు ఎంత ఆదాయం ఉందో మనకున్న అప్పును లెక్కేస్తే సర్ప్లస్ స్టేట్ కింద కనపడ్డది. కానీ ఇలా ఏమైపోయింది, సరే కేసీఆర్ చేసిన అప్పుకి ఆస్తులు కనపడుతుండొచ్చు, 3.5 లక్షల కోట్ల అప్పు అని వీళ్ళు అంటారు. కాదు 7.5, 8 అని వాళ్ళు లెక్కేసుకుంటారు. 3.5 లక్షల కోట్లు లెక్క మనకు అందరికీ ఎరుకున్న కాడికి కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారమే 3.5 లక్షల కోట్లు. సో ఆ అప్పు ఇలా ఇంకో 2.5 పెరిగింది, అది 6 కాడికి వచ్చింది అనుకుందాం. తర్వాత ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఈ 2 ఏళ్ల కల్లా ఎట్లా మళ్ళీ ఎన్నికల ముందు పోయేటప్పుడు మళ్ళీ పెన్షన్ పెంచడో లేకపోతే ఇంకోటి చేస్తాడు కదా, మళ్ళీ అప్పు చేసిండు అనుకో 8 లక్షల కోట్లు. ఇట్లా పెరుగుకుంటూ పోతే ఏమైతే చివరికి మన పిల్లల మీద పడుతుంది ఇంపాక్ట్, నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. ప్రభుత్వ ఆస్తులన్నీ తెగనమ్మితే ప్రభుత్వానికి ఏం లేకుండా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు భూములే కదా, రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం, లిక్కర్ ద్వారా, సరే కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయము ప్లస్ సర్కారీ భూములు, ఇంతకు మించి ఇంకేం లేవు కదా. అమ్ముకుంటా పోతూ ఉంటే ట్యాక్సులు పెంచుతారు కదా, గంతే. ఇక అర్థం చేసుకోరు ఒకసారి. ఇప్పుడు ఉన్నటువంటి లక్షల ఎకరాల భూములు ప్రభుత్వాన్ని అమ్మేస్తే రేపు పొద్దుగాల అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే రేపు మన దగ్గరనే ఓ బండి కొంటే 2,000 ట్యాక్స్ పడాల్సింది 20,000 ట్యాక్స్ వేస్తారు. మందు తాగితే క్వార్టర్, మొన్న మా మిత్రుడు పెట్టిండు ఒకటి, అరే క్వార్టర్ 9 రూపాయలకే తయారవుతుందట, అరే 110 రూపాయలకో 120 రూపాయలకు అమ్ముతుర్రు, ఇది వాస్తవమా జర తెలుసుకొని నాకు వార్త చేయవా అని అడిగాడు. నేను తెలుసుకుంటా బ్రదర్, తప్పకుండా. శేఖర్ అనుకుంటా మా ఫ్రెండ్, శేఖరే రైట్, గుర్తొచ్చింది. ఆయన పెట్టిండు, సుతారి శేఖర్ ఆయన పేరు. ఆయన ఏం పెట్టిండు, మిత్రమా మరి 9 రూపాయలకే తయారవుతుందని తీర్మార్మలని చెప్తుండు, 130 రూపాయలకు అమ్ముతున్నా ఉన్నారు కదా,
ఇది కరెక్టా కాదా ఒకసారి కనుక్కోమని అన్నాడు. సరే కనుక్కుందాం, కాకపోతే డెఫినెట్గా గంతకే తయారవుతుంది. అందరు ట్యాక్సీలు కలిపే కదా, పెట్రోల్ అయినా అంతే కదా, క్రూడ్ ఆయిల్ ధర అయింది ఇలా మనకు ఎంతకు అంతుంది, ఎంతకు వస్తుంది పెట్రోల్, అట్లనే ఇది కూడా అంతే. మరి జిఎస్టీ పరిధిలోకి ఇద్దేవచ్చు అద్దేవచ్చు, కానీ తేరు. దొంగలు దోపిడి దొంగలు అంటారు వీళ్ళని, తీసుకురారు జిఎస్టీ పరిధిలోకి. మనకేం కావాలి, ఎట్లా ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్లు వేసుకుంటా స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని చెప్పేసి మొత్తానికి ఆగం చేయాలి. సో ఇక్కడ కూడా ఫ్రీ 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 అంటే ఫ్రీ ఇస్తే ఏమవుతుంది, తర్వాత అంతా నాశనం అవుతుంది. అయితే దీంట్లో మనం ఏం ఆలోచించాలంటే, మన కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, మనం ఆర్థికంగా కొంత బెటర్గా ఉన్నప్పుడు కొన్ని పథకాలని త్యాగం చేయాల్సి వస్తుంది. మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంటుంది, నీకు ఎందుకమ్మా 40,000 రూపాయల జీతం వస్తుంది, 50,000 రూపాయల జీతం వస్తుంది, అయినా 10 రూపాయల బస్సు కోసానికి ఫ్రీ కోసానికి ఆగం పడతాం మనం. సో దాంట్లో మనం కొంత తప్పిదం. ఫ్రీగా వస్తుంటే ఎందుకు వదులుకోవాలన్నా, నాకు ఎవడేమి ఇచ్చిండు నేను వాడుకుంటే తప్ప అంటే, నిజంగా ఫ్రీ అనేది పేదోడు కోసం, అట్టడుగు వర్గాల కోసానికి, వాళ్ళు పైకి రావడం కోసానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంత ఈ ఉచిత బియ్యం అనేది కూడా ఉంది కదా చూడుర్రి, ఫ్రీ బియ్యం నిజంగా ఆకలైనోనికి, నిజంగా కొనుగోలు శక్తి లేనోనికి ఇస్తే వాడు తృప్తిగా ఏదో సంతోషంగా తింటాడు, బతుకుతాడు. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాకు ఈ ప్రభుత్వం ఇచ్చింది అని అనుకుంటారు. కాకపోతే అన్నీ ఉన్నోడికి, లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నోనికి, పైగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోనికి మళ్ళా ఉచిత రేషన్ బియ్యం తీసుకొని ఏం చేసుకుంటాడు చెప్పండి? ఆ పేదోనికి ఇస్తలేడు, మళ్ళీ తింటుండా అంటే పర్వాలేదు, కానీ మళ్ళీ అవి ఎటుపోతూ ఉన్నాయి. సో అందుకే కొన్నిట్లా మనం కూడా తప్పు చేస్తూ ఉన్నాం. ఎవరికైతే లాభం చేయాలనో వాళ్ళకే చేస్తే బెస్ట్ తప్ప ప్రతి ఒక్కరికి కూడా కావాలంటే కూడా ఇట్లనే జరుగుతుంది. వీళ్ళు ఏదేం పోయింది, ఓటు రాజకీయం. వీళ్ళే చెప్తారు ఫ్రీ బిజినెస్ ఏమి ఇవ్వకూడదు, ఆపేయాలంటారు మేధావులు. కానీ మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు ఎన్నికలు వచ్చే టైం కల్లా అకౌంట్లలో పైసలు వేసిపోతుంటారు, వాళ్ళే వేస్తుంటారు, వాళ్ళ పథకాలలోనే ఉంటాయి అవన్నీ, మనమే చూస్తుంటాం. గతంలో బీజేపీ కూడా అంతే, అన్నీ ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వాలి అని చెప్తారు. కానీ ఏం చేసారు, మొన్న ఒక ఎన్నికల్లో మళ్ళీ ప్రతి మహిళ అకౌంట్లో 10,000 రూపాయలు వేసేసారు ఏదో స్టేట్లో.